సినీ నటుడు, నిర్మాత, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ పార్టీకి సంబంధించిన విషయాలతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్నో విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక నాగబాబు సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా సమావేశంలో ఏం మాట్లాడినా పెద్దెత్తున సంచలనంగా మారుతూ ఉంటుంది. ఇకపోతే నాగబాబు కుమార్తె నిహారిక నిర్మాతగా మారి కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగబాబు ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మెగా ఫ్యామిలీ గురించి కొంతమంది చేసే వ్యాఖ్యల పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో చాలా మంది మెగా ఫ్యామిలీపై పడి ఏడుస్తున్నారని తెలిపారు. ఇండస్ట్రీ మెగా ఫ్యామిలీది కాదని, ఇండస్ట్రీ ఎవడబ్బా సొత్తు కాదని తెలిపారు. ఇక్కడ ఎవరికి టాలెంట్గా ఉంటే వాళ్ళు సక్సెస్ అవుతారని వెల్లడించారు. ఇండస్ట్రీ మా నాన్నగారి సొత్తు, మా తాతగారి సొత్తు కాదు. ఇండస్ట్రీ మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ సామ్రాజ్యం కాదు. ఎంతో మంది కొత్త వాళ్ళు వస్తూ తమ టాలెంట్ నిరూపించుకొని ఇండస్ట్రీలో సక్సెస్ అవుతున్నారు. ఇక కమిటీ కుర్రాలు సినిమాలో కూడా 11 మంది కుర్రవాళ్ళు నటించారు. రేపొద్దున వాళ్ళు ఏ స్థాయిలో ఉంటారో ఎవరికి తెలియదు. ఎవరి టాలెంట్ వాళ్ళది. అంతేకాని మెగా ఫ్యామిలీ మీద పడి ఏడ్చే వెధవలకు ఒకటి చెబుతున్నా, ఇకపై మా ఫ్యామిలీ జోలికొస్తే తాట తీస్తా అంటూ ఈ సందర్భంగా నాగబాబు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.